అందరికీ నమస్కారం. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ ఇన్ఛార్జి విజయ్ కుమార్ రెడ్డి గారు కార్యకర్తలను ఉద్దేశించి అవాకులు చవాకులు పేలటం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం, అయ్యా నువ్వు ఇన్ఛార్జ్ ఇచ్చిన దాకా ఈ 3 నెలలు ఎక్కడికి పోయావు అని అడుగుతున్నాం. అసలు ఎలక్షన్ చేసేవా నువ్వు అని అడుగుతున్నాం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. 4 రోజుల ముందు హైదరాబాద్లో కూర్చొని మళ్ళీ మంతనాలు జరిగిన తర్వాత నువ్వు వచ్చి నెల్లూరులో అడుగుపెట్టేవే తప్ప నువ్వు ఎలక్షన్ ఏ రోజు పనిచేయలే. నీ సొంత చింతారెడ్డిపాలెంలో కూడా ఏ బూత్లో కూడా ఒక్క ఓటు మెజార్టీ రాలే నీకు. 2015 జూలైలో మీ అన్నదమ్ముడు వివేకానంద రెడ్డి రామనాయుడు తెలుగుదేశంలో చేరితే ఆ రోజు వేలాది మంది మేము పోయి పార్టీలో చేరితే ఆ రోజు మేము మంచోళ్ళమా? ఈరోజు మేము అమ్ముడు పోయామా? ఈరోజు కార్పొరేటర్లు మమ్మల్ని ఎంతో నమ్మకం మీద గెలిపించడం జరిగింది ప్రజలు. మీరు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏదైనా చెప్పుకోవాలంటే గోడలకు చెప్పుకోవాలా, లేదంటే ఫ్లెక్సీలకు చెప్పుకోవాలా? వాటిలో ప్రజలకి మేము న్యాయం చేయబడలేదా? ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్లు అందరం కూడా మా సొంత స్వలాభం కోసం రాలా, మమ్మల్ని గెలిపించినటువంటి వార్డు అభివృద్ధి కోసమే ఈరోజు పార్టీ మారేమే తప్ప ఇంక వేరే ఉద్దేశం ఏం లేదు. కార్యకర్తలే బుద్ధి చెప్తారు, కార్యకర్తలే వాళ్ళ దగ్గర తన్నులు తప్పు అంటున్నావు. అలా మేము అడుగుతా ఉన్నాం, ఎలక్షన్ల ముందు నీ తమ్ముడిని తీసుకుపోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర చేర్పించావు జయకుమార్ రెడ్డిని. ఈరోజు ఎట్టపోయాడని మేము అడుగుతా ఉన్నాం. నిన్న మీటింగ్లో కనపడలేదే. ఎవరితో మొదలు పెట్టాలా? నువ్వు తలుచుకుంటే నువ్వు మీ తమ్ముడితో మొదలుపెట్టు, లేదా మమ్మల్ని తలుచుకుంటే నువ్వు టైం చెప్పు, డేట్ చెప్పు, ఎక్కడికి రమ్మంటా చెప్పు, అక్కడికి మేము వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. 10 మంది కార్యకర్తలు ఉన్నారని నీ ఇష్టానుసారం మాట్లాడటం సరైనది కాదు. విజయ్ కుమార్ రెడ్డి గారు, మీరు మీ భాష మార్చుకోండి. అసలు ఈ 3 నెలలు మీరు ఇన్ఛార్జి కానీ ఇవ్వకుండా కానీ ఉంటే, అన్నక్క కానీ జడ్పీ చైర్మన్ కాకుండా కానీ ఉంటే, మాకందరికంటే ముందు నువ్వే మంతనాలు చేసావు తెలుగుదేశం పార్టీలో చేరేదానికి. నువ్వా మా గురించి మాట్లాడేది? ఈరోజు వార్డు అభివృద్ధి కోసం మేము వచ్చామే తప్ప వేరే ఉద్దేశం కాదు. మీరు మాట్లాడేటప్పుడు కొద్దిగా నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడమని చెప్పి మటుకు నేను తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కార్యకర్తల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో రూరల్ ఇన్ఛార్జి అయినటువంటి ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ, స్థానిక నాయకులైతే ఏమి, కార్పొరేటర్లు అయితే ఏమి, ఎవరైతే పార్టీ ఇడిపించి వెళ్ళిపోయారో వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో వాళ్ళ తాట తీస్తాం అని ఏదో విధంగా మాట్లాడారనమాట. దేనికయ్యా, దేనికి దంతావు నువ్వు? అసలుకే దేనికి దంతావు నువ్వు? 3 నెలలు ఒక్కరు పట్టించుకున్న లేరు మమ్మల్ని. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక్కరైనా సరే కార్యకర్తలు ఎలా ఉన్నారు, కార్పొరేటర్ ఎలా ఉన్నారు, ముఖ్య నాయకులు ఎలా ఉన్నారు అని అడిగిన వాళ్ళు ఎవరు? ఫోన్ చేస్తే సమాధానం లేదు. నేరుగా పోయి కలిస్తే మనం ఏం చేయలేము. ఇదే మీరు కార్యకర్తలు కాపాడేది? ఏ విధంగా కార్యకర్తలు కాపాడతారు మీరు? ఎలా ఉంటారు మీ దగ్గర కార్యకర్తలు? కడుపు మండి లాస్ట్కి మేము ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది, గిరణ్ కలవడం జరిగింది. ఎంతో గొప్ప మనసుతో మమ్మల్ని దగ్గరికి తీసుకొని
మమ్మల్ని ఆశీర్వదించారు వాళ్ళు. కొట్టేది ఏందయ్యా, కొట్టేది ఏంది? ఎవరిని కొడతారు? ఎవరికెవరు ఈ రోజుల్లో? ఆ విధంగా కొట్టుకుంటా పోతే ఫస్ట్ మీ తమ్ముడే ఉన్నారు. నిన్న కనీసం మీ మీటింగ్ కూడా రాలేదు కదా జయకుమార్ రెడ్డి గారు. ఆ నుంచి మొదలు పెట్టండి కొట్టడం, తర్వాత మమ్మల్ని కొడతారు. కొట్టేది ఏందయ్యా? ఏం మాట్లాడుతున్నారు అసలుకి? ఎవరి ఇష్టాలు వాళ్ళవి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఆ రోజు కూడా మేము కేవలం శ్రీధర్ అన్న కాదని పోయేదానికి కారణం కూడా అదే. మనకి కార్పొరేటర్గా 5 సంవత్సరాల పదవీ కాలం ఉంది. ఈ పదవీ కాలంలో ఒక 15 నెలలు మనం బయటికి పోతే స్థానికంగా ప్రజలు మనకైతే ఓట్లేసి గెలిపించారు, వాళ్ళకి మనం న్యాయం చేయలేము, మనకు పనులు జరగవు అనే ఉద్దేశంతో మేము పోవడం జరిగింది. అంతేకాని మేమేదో శ్రీధర్ని నిడిపించేసి వెళ్ళిపోయినాం, గిరణ్ నిడిపించేసి వెళ్ళిపోయినాం, అవన్నీ వేస్ట్ మాటలు, ఒట్టి మాటలు. మా మనసుకి ఈరోజు అనిపించింది, మేము నేరుగా వచ్చాము, పెద్ద మనసుతో ఆశీర్వదించారు. అంతేగాని కొట్టడాలు ఏంది, తిట్టడాలు ఏందన్నా? పెద్దోళ్ళు మీరు మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచించేసి మాట్లాడన్నా కొంచెం అన్నాను. రెండోసారి మళ్ళీ ఈ విధంగా రిపీట్ కాకూడదని మనసుకు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మన వైఎస్ఆర్సీపీ నాయకులు ఆయన పెట్టడం జరిగింది. ఇదే విధంగా ఆయన ఎలక్షన్ ముందు 2 నెలలు అవపడకుండా ముందుగానే హైదరాబాద్లో కూర్చున్న అతను మేము ఆదాల బాబారెడ్డికి నిజాయితీగా ఆ రోజు మేము చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పార్టీలో గెలిచాము. అదేవిధంగా సీతారామన్ను కూడా వ్యతిరేకించి మేము పార్టీని నిలబడి అందరం కూడా ఆదాల బాబారెడ్డితో నిలబడి ఆయన్ని నిజాయితీగా చేసాం. మేము జనాలు ఓట్లు వేసిన దానికి ఎవరు ఏం చేయలేము. జనాలు వాళ్ళు నచ్చింది, వాళ్ళు ఓట్లు వేసారు. మా వరకు మేము నిజాయితీగా చేసాం. కొంతమంది డబ్బుకు లోబడి ఎక్కడెక్కడో పోయి కూర్చొని చేసి వాళ్ళు ఈరోజు మమ్మల్ని చేస్తామనే మాటలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి. కొట్టడం అనేది జరిగితే మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేదని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి మాటలు రాజకీయాల్లో ఉండకూడదు. ఎవరైనా కూడా సామరస్యంగా ఏదైనా మాట్లాడుకోవచ్చు, చేసుకోవచ్చు. కానీ మీ విధంగా అక్కడ ఇక్కడ అనేది ఉండకూడదు. మేము అయితే ఆ రోజు నిజాయితీగా చేసాము. మీరు చేశారో లేదో మీరు తెలుసుకోండి. మీ ఊళ్ళో మీకు ఎంత మెజారిటీ వచ్చిందో, నువ్వు నిజమైన నాయకుడు అయితే దాన్ని తెలుసుకొని ఈ కార్పొరేటర్ల మీద ఇంకోసారి విమర్శించడం అలాంటివి చేయండి. దేనైనా కూడా తెలుసుకొని మాట్లాడటం మంచిది, మంచిగా ఉంటారు కూడా అని అదే విధంగా చెప్తూ ఉన్నాం. మొన్న శ్రీధర్ అన్న ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరాను. ఎందుకంటే గతంలో శ్రీధర్ రెడ్డి గారిని నేను పార్టీ నుంచి బయటికి రాకముందు శ్రీధర్ రెడ్డి గారి దగ్గర ఎలా ఉన్నానో పార్టీ కోసం అదే విధంగా ఉన్నాము. నిజాయితీగా పార్టీకి పనిచేసాము, శ్రీధర్ రెడ్డి గారికి చేశాము. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అయ్యాము. తర్వాత పెద్దలు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విశ్వాసంగా పనిచేశాము. అదే విశ్వాసంతో మొన్నటి వరకు పార్టీలోనే కంటిన్యూ అయ్యాను.